ఓం శాంతి. నేను ఒక ఆత్మను. జ్యోతి స్వరూపాన్ని. మెరిసే నక్షత్రాన్ని. శక్తి స్వరూపాన్ని. శక్తి సాగరుడు యొక్క సంతానాన్ని. ప్రకాశ స్వరూపాన్ని. నా నుండి వెలువడే ప్రకాశం శరీరం అంతా వ్యాపిస్తుంది. అనుభవం చేయండి. ఒక ప్రకాశ శరీరం తయారవుతుంది. ప్రకాశ శరీరాన్ని ధరించి స్థూల శరీరాన్ని, సాకార శరీరాన్ని వదిలి ప్రపంచానికి దూరంగా బాబాకి దగ్గరగా సూక్ష్మలోకానికి నేను ప్రయాణిస్తున్నాను. అన్ని బంధనాలను వదిలి భూ ఆకర్షణ నుండి అతీతంగా మేఘాలు దాటుతూ సూర్య చంద్ర నక్షత్రాలను కూడా దాటుతూ నేను సూక్ష్మ లోకానికి చేరుకుంటున్నాను.
తేలికగా ప్రకాశవంతంగా ఉంది. ప్రకాశవంతమైన ఈ శరీరంతో నేను ఇప్పుడు సూక్ష్మ లోకానికి చేరుకుంటున్నాను. సూక్ష్మలోకంలో ఎటు చూసినా అనంతమైన ప్రకాశం. బాప్దాదా చేతులు చాచి ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. బాబా యొక్క ప్రేమ నన్ను ఆకర్షిస్తుంది. నేను బాప్దాదాల యొక్క ఎదుటకి చేరుకున్నాను. సన్ముఖంగా సమీపంగా ఉన్నాను. బాప్దాదాల యొక్క వరదాని హస్తం నా తలపైన ఉంచి ఎన్నో వరదానాలు ఇస్తున్నారు. అనుభవం చేయండి బాప్దాదాల యొక్క వరదానాలను. వరదాత, విధాత, భాగ్య విధాత, బాబా యొక్క వరదానాలను. వరదానాలతో ఒడి నిండుతూ ఉంది.
ఎన్ని వరదానాలు. ఈ వరదానాల కారణంగా అన్ని రకాల శ్రమల నుండి నేను ముక్తుడిగా అవుతున్నాను. సహజంగా అన్ని విషయాలను నేను సమాప్తం చేస్తున్నాను. బాప్దాదాల యొక్క శక్తిశాలి దృష్టి నా పైన పడుతుంది. బాబా యొక్క శక్తి నాలో నిండుతుంది. బాబా నుండి వెలువడే శక్తి నాలో బేహద్ భావనలని కలిగిస్తుంది. విశ్వ కళ్యాణ భావనలు నాలో మొదలవుతున్నాయి. నా హృదయం విశాలంగా మారుతుంది. నేను బాబా సమానంగా అవుతున్నాను. విశ్వ కళ్యాణకారి శివ్ బాబా విశ్వ కళ్యాణానికి నిమిత్తంగా అయిన బ్రహ్మ బాబా ఇద్దరి యొక్క దృష్టి నాలో విశ్వ కళ్యాణ భావనలని పెంచుతుంది. బాప్దాదాల సమానంగా నేను అవుతున్నాను. వారి భావనలు నాకు అందుతూ ఉన్నాయి. నేను కూడా
బాప్దాదా సమానంగా అవుతున్నాను. నేను బాబా సమానమైన ఆత్మను. బాబా యొక్క అడుగులో అడుగు వేసే ఆత్మను. బ్రహ్మ బాబా తన యొక్క శక్తిశాలి స్థితి ద్వారా, శక్తిశాలి మనస్సు ద్వారా శ్రేష్ఠ వైబ్రేషన్స్ వ్యాపింపచేసేవాడు. బాబా నుండి వెలువడే వైబ్రేషన్స్ ఎదుటి వారికి చాలా మంచి ఫీలింగ్స్ వచ్చేవి. వీరు నా వారు, నేను నా పరివారంలోకి వచ్చాను, నాకు కావలసింది దొరికింది, ఇలాంటి ఎన్నో ఫీలింగ్స్ ఉత్పన్నమవుతూ ఉంటాయి. బాబా యొక్క శక్తిశాలి స్థితి ఎదుటి వారిని కూడా బేహద్ భావనలోకి తీసుకొచ్చేది. బాబా యొక్క స్థితి ఎదుటి వారికి కూడా శివబాబా స్మృతి అశరీరీ స్థితిని అనుభవం చేయించింది. విస్తారం కాస్త సారంగా మారిపోయేది. ఎన్నో చెప్పాలని బాబా ముందుకు వచ్చేవారు. బాబా యొక్క శక్తిశాలి మనస్సు శ్రేష్ఠ వైబ్రేషన్స్ వీరికి కావలసిన ఆన్సర్ లభించేది. ఇంకేం చెప్పాలి అనిపించేది. బాబా నుండి వెలువడే శ్రేష్ఠ వైబ్రేషన్స్ ద్వారా ఎదుటి ఆత్మకి ఈ సాధారణ రూపం కాకుండా భవిష్యత్ ఉన్నతమైన స్వరూపం కనిపించేది.
దీనంతటికీ కారణం బ్రహ్మ బాబా. అమృత వేళలోనే మేల్కొని మనసా సేవ చేసేవారు. మనసా సేవ కోసం బాబా నిద్ర కూడా త్యాగం చేసేవాడు. బాబా నుండి వెలువడే శ్రేష్ఠ వైబ్రేషన్స్ పిల్లలకి అనుభవం అయ్యేది. మేము కావలసిన చోటికి వచ్చాము, ఎక్కడికైతే రావాలో అక్కడికి చేరుకున్నాము, ఇదే మా రక్షణ యొక్క స్థానం. ఇలాంటి అనుభవం చేయించేది మరి నేను కూడా బ్రహ్మ బాబా సమానంగా నా మనస్సుని శక్తివంతంగా చేసుకుంటాను. నా నుండి శ్రేష్ఠ వైబ్రేషన్స్ వ్యాపింపచేసి అనేక ఆత్మల సేవ చేస్తాను. మనస్సుని శక్తిశాలిగా చేసుకోవడం అంటే వ్యర్థం లేని మనస్సు, నెగిటివ్ థాట్స్ లేని మనస్సు, ఎప్పుడేం అవసరమో అంతే ఆలోచనలు. దానికి తప్ప వేరే ఆలోచనలే లేవు. నా మనస్సు శక్తివంతంగా చేసుకోవడానికి నేను ఇప్పుడు జ్ఞాన చింతన చేస్తాను.
బ్రహ్మ బాబా ఏకాంతంలో కూర్చొని ఒక్కొక్క జ్ఞానం యొక్క పాయింట్ చింతన చేసేవాడు. అందువల్లనే బాబా యొక్క మనస్సు శక్తివంతంగా మారింది. చింతన చేయడమే కాదు, బాబా జ్ఞానంలో ఉన్న ఒక్కొక్క విషయాన్ని స్వీకరించాడు, అంగీకరించాడు, ప్రాక్టికల్లోకి తీసుకొచ్చాడు. అందుకని బాబా జ్ఞాన స్వరూపకంగా అయ్యాడు. అందువల్లనే బాబ్ దాదా శక్తిశాలి వైబ్రేషన్స్ అందరికీ అందుతూ ఉండేది. జ్ఞాన చింతన, జ్ఞాన స్వరూపకంగా చేయడమే కాదు, మనస్సులో చాలా ఉన్నతమైన ఆలోచనలు మొదలవుతాయి. ఎప్పుడైతే మనస్సులో శ్రేష్ఠ ఆలోచనలు ఉంటాయో మనస్సు శక్తివంతంగా తయారవుతుంది. శక్తివంతమైన మనస్సు శ్రేష్ఠ వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తుంది. ఇందులో స్పెషల్గా చేసేదేమీ లేదు. నేను రోజు ఒక్కొక్క జ్ఞానం యొక్క పాయింట్ తీసుకొని ఏకాంతంలో మననం చేసి జ్ఞాన స్వరూపకంగా అవుతాను. మనస్సుని శక్తివంతంగా చేసుకుంటాను. శక్తిశాలి మనస్సు ఎదుటి ఆత్మలో కూడా పరివర్తన తీసుకొస్తుంది. సూక్ష్మ విషయాలు వారికి కూడా అర్థమవుతాయి. అన్ని పనులు చేస్తూ బ్రహ్మ బాబా తన స్థితి ఉన్నతంగా ఉంచుకునేవారు. చేతులతో కర్మ చేసేవారు.
చాలా సాధారణ కర్మ స్థితి చాలా ఉన్నతంగా ఉంచుకునేవారు. అందుకే బ్రహ్మ బాబాని ఎవరు చూసినా శ్రీకృష్ణుడి యొక్క సాక్షాత్కారం, నారాయణుడి యొక్క సాక్షాత్కారం జరిగేది. కానీ స్థూలంగా బాబా చేసే పని చాలా సాధారణమైనది ఉండేది. నేను కూడా ప్రతి పని చేస్తూ నేనిప్పుడు డబల్ కార్యాన్ని చేస్తాను. ఒకటి స్థూల కార్యం, ఇంకొకటి సూక్ష్మ కార్యం. వైబ్రేషన్స్తో సేవ. నేను ఇది చిన్న పన పెద్ద పన ఆలోచించను. ఈ ఆలోచన కూడా నన్ను దేహాభిమానంలోకి తీసుకొస్తుంది. దాంతో నా మనస్సు బలహీనమవుతుంది. అందుకే నేను పని సాధారణమైన నా స్థితిని ఉన్నతంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తాను. స్నానం చేసినా, వంట చేసినా, తిన్నా, ఎవరితో మాట్లాడినా, ఏ కర్మ చేసినా నా స్థితి పైన నేను అటెన్షన్ ఇస్తాను. నా నుండి డబల్ కార్యం జరుగుతుంది. ఇందులో నేనే ముందుంటాను. ఈ కార్యంలో ఎవరు ముందుంటే వారే అర్జునులు. ఈ విషయంలో నేను బ్రహ్మ బాబా యొక్క అడుగులో అడుగు వేస్తూ లక్ష్యానికి సహజంగా చేరుకుంటాను. నా లక్ష్యం ఇదే, బాబా సమానంగా అవ్వడం. నేను బాబా సమానమైన ఓం శాంతి, ఓం శాంతి.
सभी हो सुखी शांत शुभ कामना है। हृदय में हमारे शुभ भावना है। सभी हो सुखी शांत शुभ कामना है।